కన్న కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు సొంత గ్రామంలో ప్రాణహాని తలపెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన పెంకే లవ ప్రసాద్ కోరుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత 20 ఏళ్లుగా బ్రతుకు తెరువు కోసం వేరే గ్రామంలో నివసిస్తున్న లోవ్ ప్రసాద్ ఇటీవల తన కుమారుడు ఫిట్స్ వ్యాధితో అకాల మరణం చెందడంతో పుట్టిన ఊరిపై మక్కువతో అంత్యక్రియల కోసం కుమారపురం గ్రామానికి చేరుకున్నారు. అయితే కన్న తండ్రి మరియు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కుమారుడి మృతదేహాన్ని కూడా ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన సొంత స్థలంలోనే కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసి సమాధి నిర్మించుకున్నామని అన్నారు. పూర్వీకుల నుండి అమ్మమ్మ గారి ద్వారా రావాల్సిన ఆస్తిని నకిలీ పత్రాలతో మార్పులు చేసి తనను వారసత్వం నుండి తప్పించారని లోవ్ ప్రసాద్ ఆరోపించారు. తన భార్య సామాజిక వర్గం విషయంలో కూడా లేనిపోని ముద్రలు వేసి వేధిస్తుండటంతో ఇన్నాళ్లు దూరంగా ఉన్నానని, కొడుకు మరణంతో తిరిగి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తనకు రావాల్సిన వాటా ఆస్తి అడగకుండా ఉండేలా తనపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి ప్రతి కదలికను గమనిస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు ఆయన పేర్కొన్నారు. పోలీసులను ఆశ్రయించిన స్థానిక జనసేన నాయకుడు ప్రభు అనే వ్యక్తి పోలీసులను అడ్డుకుంటూ తనకు రక్షణ అందకుండా చేస్తున్నారని, పోలీసులు కూడా నీకు ఏమి చేయలేరని బెదిరిస్తున్నారని లవ్ ప్రసాద్ మీడియాకు వివరించారు. తన సొంత గ్రామంలో తాను ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేదని, జనసేన ముసుగులో అరాచకాలు చేస్తున్న వ్యక్తులపై విచారణ జరిపించాలని కోరారు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పోలీస్ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు ఆస్తి పరంగా న్యాయం చేసి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు బాధితుడు. అయ్యా నమస్కారం అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. నా పేరు పెంకే ప్రసాద్ అండి. నాది కుమారపురం అండి. పిఠాపురం పక్కన ఉన్న కుమారపురం, కాకినాడ జిల్లా పక్కన పిఠాపురం అండి. పిఠాపురం పక్కన కుమారపురం అండి. మా అబ్బాయి ఫిట్స్ వచ్చి హాస్పిటల్ వైద్యం చేయించానండి. అపోలో నుంచి ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ చేయించానండి. గవర్నమెంట్ హాస్పిటల్ గత నెల 19వ తేదీని చనిపోయాడండి. మా అబ్బాయి చనిపోయినప్పుడు అంత్యక్రియల నిమిత్తం కుమారపురం తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు ఎలుబండి ప్రభు గారు టెంట్ వేయించుకుంటే టెంట్ వాడు ఫోన్ చేసి టెంట్ తీయించేశారండి. ప్రభు గారు కుమారపురం జనసేన నాయకుడండి. ఆయన గత మా పొలాన్ని అమ్మటం జరిగిందండి. ఈయన పొలాలు అమ్మటం, సెటిల్మెంట్లు చేయటం, గంజాయి బ్యాచ్ని వేసి తిరగటం అండి, ఊళ్ళో బెదిరించడం జనాల్ని. మా తండ్రి ఈయన కలిపి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మా పింకే పద్మ మా మిస్సెస్ పేరండి. ఈవిడి గత 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నామండి. ఈవిడి ఎస్సీల అమ్మాయిల జనాలు చిత్రీకరించి ఎస్సీల అమ్మాయిని చేసుకున్నాడని చిత్రీకరించి బయట అందరికీ చెప్తున్నారండి ఆయన. కానీ మా మిస్సెస్ చిట్టుబెల్జీ అండి, వీళ్ళ అమ్మగారింటి పేరు గుర్తులోళ్ళండి. చేసుకుని మేము జగ్గేశ్వరిలో కాపురం ఉంటున్నామండి. మా అబ్బాయి చనిపోవడంతో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎలుబండి ప్రభు అనే పెంకే రాంబాబు గారు నన్ను చంపడానికి ఈ ఆస్తిని ఇవ్వకుండా మా ముగ్గురు చెల్లెలకి అందరికీ వాటాలు ఇచ్చారండి. నాకు వాటా ఇవ్వకుండా ఎలుబండి ప్రభు ద్వారా మనుషులు పెట్టి నన్ను చంపడానికి మొన్న 20వ తారీఖుని సోమకోటలో జనాలు పరమాయించారని చంపడానికి. మొన్న 1వ తారీఖుని కూడా మా ఇంటిపై డ్రోన్లు వదిలేరండి. డ్రోన్ కెమెరా ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇదిగోండి ఫోటోలు, ఇదిగోండి డ్రోన్ ఫోటో ఇక్కడ పడింది చూడండి. లైట్, డ్రోన్ లైట్ అండి. ఇది ఇంకోటి లైట్. ఇదిగోండి, రోజు రాత్రులు పగలు డ్రోన్లు వదులుతున్నారండి మా ఇంటి పైన. ఎలుబండి ప్రభు గారి వలన నాకు ప్రాణహాని ఉందండి. మా తండ్రి గారి నుంచి, ఎలుబండి ప్రభు గారి నుంచి ప్రాణహాని ఉందండి. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఎలుబండి ప్రభు. ఏమన్నా ఎవరితన్నా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ అధికారి కూడా నీకు ఏమీ చేయరు, అందరూ నా మనుషులే, నువ్వు నన్ను కాదని నువ్వేమీ చేయలేవు, నువ్వు రోడ్డు మీద ఎలా తిరుగుతావు, నీ సంగతి తెలితే నేను ఎంత చూస్తానని బెదిరించాడండి. గత నెలలో ఆయన నన్ను ఫోన్ చేశాడండి. నాకు ఫోన్లో కూడా బెదిరించాడండి. నా కాలు వచ్చిన లిస్ట్ ఉంటుందండి, లిస్టులో తీస్తే ఆయన నెంబర్ కూడా ఉంటుందండి. మా అబ్బాయి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి 4 రోజులు తర్వాత ఫోన్ చేశాడండి. ఎవడరా నువ్వు ఎలా కొత్త ఊళ్ళోకి వస్తాను, రాంజేసం ఊళ్ళో సెంటర్లో చూసుకుందాం అని నన్ను బెదిరించాడండి ఎలుబండి ప్రభు. నేను చెప్పింది అబద్ధాన్ని కాల్ లిస్ట్ ఇస్తే తెలిసిపోద్దండి ఆయన నాకు ఫోన్ చేసింది లేనిది. ఈ ప్రభు వల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇది మా అబ్బాయి ఫోటో అండి, చనిపోయిన మా అబ్బాయి ఫోటో అండి. ఇది మా ఇల్లు అండి, ఇది కుమారపురం. ఈ ఇంట్లో ఉండనివ్వకుండా పెంకే రాంబాబు, ఎలుబండి ప్రభు, మా పెంకే రాంబాబు గారు మా నాన్నగారు పిఠాపురం హెడ్ కానిస్టేబుల్ చేసి రిటైర్ అయ్యండి.
అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారండి ఆయన నెంబర్ 1156 అండి. ఆయన హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారండి. ఆయన రిటైర్ అయినప్పటి నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన ఎల్లుబండి ప్రభు కలిపి మా ఇంటికి వచ్చి జగ్గేశ్వరిలో మా ఇంటికి వచ్చి నేను లేని సమయంలో మా అబ్బాయిని బెదిరించి మా ఆవిడని బెదిరించడం వల్ల మా అబ్బాయికి తట్టుకోలేక ఫిట్స్ వచ్చి భయపడిపోవటం వల్ల అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసామండి. మా అబ్బాయి చనిపోయాడండి.